నమస్తే, వెల్కమ్ టు తెలుగు పాపులర్ టీవీ. నేను ప్రియాంక. ఈరోజు మనతో పాటు ఉన్నారు సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు. వారితో మాట్లాడదాం. హలో అండి. నమస్తే. సో ఫార్ములా ఈ రేస్ అనే ఈవెంట్, దానికి వచ్చిన నిధులను మన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ గారు దుర్వినియోగం చేశారని గవర్నర్ జిష్ణుదేవ్ శర్మ గారు విచారణకు అనుమతి ఇవ్వాలని కోర్టును ఆశ్రయించారు. సో దీనిపై విచారణ జరిగిన తర్వాత కేటీఆర్ గారు అరెస్ట్ అవ్వబోతున్నారు అంటూ ఒక వార్త వచ్చింది. అందులో ఎంతవరకు నిజం ఉందంటారు? మనం గతంలో కూడా కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో ఒక మాట అనుకున్నాం, నీకు గుర్తుంటే, భూకంపం టైంలో. ఇప్పటి వరకు ప్రపంచంలో ఎవరూ చేయలేనిది మేము చేస్తున్నాము అని వీళ్ళు చెప్పుకున్నారు కదా. అంటే ఎవరూ చేయట్లేదు అంటే దాని అర్థం చేయకూడదు అని, అంతే కదా. అది మళ్ళీ ఇక్కడ అప్లికబుల్. సేమ్ హైదరాబాద్లో ఇప్పటివరకు ఫార్ములా ఈ రేస్ ఎవరు కండక్ట్ చేయలే. ఎవరూ కండక్ట్ చేయలేదు అంటే దాని అర్థం వాళ్ళకి శక్తి లేదు కాదు, చేయకూడదు అని. బికాస్ హైదరాబాద్, చెన్నై అండ్ బెంగళూరు లాంటి ప్రజెంట్ ఇప్పుడున్న మెట్రో సిటీస్లో ఏంటంటే ఈ ట్రాఫిక్ దృష్ట్యా అండ్ మనకి మెట్రోలు, అండర్ పాస్లు, ఫ్లైఓవర్లు ఎన్నున్నా సరిపోవట్లేదు మా అసలు. అయినప్పటికీ ట్రాఫిక్ బాగా ఇబ్బంది పడుతున్నాం. అలాంటిది నువ్వు సిటీ మధ్యలో రోడ్లన్నీ ఏదో బ్లాక్ చేసి ఏదో వింతని ప్రదర్శిస్తే అఫ్కోర్స్ అది ఏదో బాగానే ఉంటుంది, చూడ్డానికి నలుగురు జనాలు వస్తారు. ఎక్కడ చూస్తారు, ఎక్కడ కూర్చుంటారు, ఏం చేస్తారు, అసలు అది అవసరం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ జనాలకి దాన్ని ఎక్కడ చూడాలో అక్కడ చూసుకుంటారు. నువ్వు తెచ్చావు బాగానే ఉందిలే. ఆ కార్లు కూడా పెద్ద మన వాళ్ళకి పెద్దగా ఏమి వింత కాదు. ఆటో ఎక్స్పో జరుగుతాయిగా, కార్ల ఎక్స్పోలో అప్పుడు వెళ్ళి చూస్తారు, ముడతారు, ఇట్లా అరే భలే ఉంది అంటారు. అక్కడికి వచ్చే చూడాల్సిన అవసరం కూడా లేదు. అది ఎంత స్పీడ్కి వెళ్తాయో కూడా వాళ్ళకి తెలుసు. ఎవ్రీబడి నోస్ ఎవ్రీథింగ్ నవ్ డేస్. సో ఆ ఎక్స్పీరియన్స్ని జనాలకు నువ్వు చూపిద్దాం అనుకున్నావు. బట్ ఎవరు చూశారు అది? అందరూ ఇబ్బంది పడ్డారు. ఆల్మోస్ట్ అందరు ఇబ్బంది పడ్డారు దానివల్ల. ఎవడేటు వెళ్ళలేక, ఏమి చేయలేక, ఇప్పుడు ఎందుకురా బాబు ఇప్పుడు ఈ గోల అనుకున్న వాళ్ళు ఉన్నారు. మన సిటీ అట్లాంటిది. ఇప్పుడు ఒకటి చూడు, మన ఐకియా దగ్గర ట్రాఫిక్ ఎంత జామ్ అయింది అమ్మ, ఇప్పుడు వెళ్ళినా ఉంటుంది కదా. ఎన్ని ఫ్లైఓవర్లు కట్టాము, ఎన్ని అండర్ పాస్లు కట్టాము, ఎంతమందిని ఎటెటెట్ మలిచావు నువ్వు. అటుపోతే అది వస్తుంది, గోల్డెన్ డైవర్షన్లు అయినా సరే. ఇప్పుడు కనీసం అక్కడ మనం 15 minutes ఉండాల్సి వస్తుంది. నాకు రోజు అదొక తంట. అందుకే అయితే పనికొండ నుంచి వస్తుంటే ఇంకా కొత్త కొత్త రూట్లు ఎత్తుక్కొని వెళ్తున్నాం మేము. ఐకియా దగ్గర నాట్ ఓన్లీ ఐకియా అమ్మా, ఇప్పుడు జూబ్లీ చెక్ పోస్ట్ అనే తీసుకో, చెక్ పోస్ట్ నుంచి పంజాగుట్ట రోడ్డు తీసుకో, నువ్వు ఖచ్చితంగా ఎల్వి ప్రసాద్ దగ్గర ఎంతసేపు ఆగుతావో నీకు తెలుసు. మళ్ళీ కొంచెం ముందుకెళ్తే ఆ Cloud9 బర్త్ ప్లేస్ దగ్గర ఎంతసేపు ఆగుతావో తెలుసు. మళ్ళీ 2 అడుగులు వేసే TV9 దగ్గర ఎంతసేపు ఆగుతావు, ఇంకా ఫ్లైఓవర్ దగ్గర ఎంతసేపు ఆగుతావు. అదంతా మనం అనుకుంటాం, ఏముంది 2 kilometers 3 kilometers కదా, వచ్చేస్తా 5 minutesలో అని చెప్పి పెట్టేస్తావు ఫోను. ఎక్కడ 5 minutes? యూ కాంట్ గో, half an hour పడుతుంది టైం పీరియడ్. సో ఇట్లాంటి సిటీస్ని నువ్వు మళ్ళీ ఖైరతాబాద్, హుస్సేన్ సాగర్ చుట్టూరా ఎంతమందిని ఎటెడ్ పంపినా సరే సమ్ టైమ్స్ అక్కడ ట్రాఫిక్ బీభత్సంగా ఉంటుంది. ఇవన్నీ నువ్వు దృష్టిలో పెట్టుకోకుండా నీకు అసలు ఏదో మైండ్కి అనిపించింది కదా అని చెప్పి అది ఏదో తెచ్చిపెట్టావు. సరే అయిపోయింది. ఇప్పుడు వీళ్ళు ఏం చేశారు అంటే, ప్రపంచంలో ఎక్కడ జరగని వింతని మేము వీళ్ళకి చూపిస్తున్నామంటే మేము ఎంత చెబితే అంత కదా. ఇప్పుడు కాళేశ్వరం లాంటిది ఇంతకుముందు ఎక్కడ జరగల కాబట్టి వాటి రేట్లు ఎట్లుంటాయి వీళ్ళకి తెలియదు. ఫార్ములా ఈ రేస్ కూడా హైదరాబాద్కి ఇంతకుముందు ఎవరు పిలవలా. సో వాటి రేట్లు ఎట్లుంటాయో వీళ్ళకి తెలియదు. మనం ఎంత చెప్తే అంత అనుకొని దాంట్లో ఇందులో 67 కోట్లు వెనకేసాడు, ఇంకెన్ని వేసాడో మనకు తెలియదులే. అధికారికంగా ఇన్ని, కాళేశ్వరంగా చెప్పాల్సిన అవసరమే లేదు. సో ఇలా డబ్బులన్నీ వెనకేసిన తర్వాత అమ్మయ్య అని చేతులు దులుపుకున్నారు, బాగానే ఉంది. బట్ నౌ వాట్ హ్యాపెండ్, ఏదో ఒక రోజు అన్ని బయటకు వస్తాయి కదా. ఇప్పుడు చరిత్రని వెనక్కి తిప్పారు వచ్చిన ప్రభుత్వం. ఏంటయ్యా బాబు ఏంటిది అంటే, గతంలో ఏదో జరిగింది ఒక వింత. ఏంటి ఆ వింత? కార్లు వచ్చాయి, జై మందిరిగా వెళ్ళాయి. ఎక్కడ? ట్యాంక్ బండ్ దగ్గర, ఇక్కడ అక్కడ. దానివల్ల ఉపయోగం ఏంటి? ఉపయోగం లేదండి. రెవెన్యూ జనరేట్ అవ్వాలి కదమ్మా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎగ్జిబిషన్స్ కండక్ట్ చేస్తాను. అది కార్ గురించి ఆటో ఎక్స్పో కండక్ట్ చేశాను. ఒక 2 months 3 months ముందే అనౌన్స్ చేసేసామనుకో, ఫస్ట్ వెన్యూ తీసుకుంటాం మనం. హైటెక్స్ హాల్ 10 లక్షలకి వెన్యూ తీసేసుకొని ముక్కలు చేసుకొని ఒక లేఅవుట్ ప్రిపేర్ చేసుకుంటాం. దాని తర్వాత ఏం చేస్తాం, మంచిగా బ్రోచర్
డిజైన్ చేసుకొని ఆటో ఎక్స్పో వింత వింత కార్లన్నీ వస్తాయి 2004 పలానా డేట్లు సాటర్డే, ఫ్రైడే, సాటర్డే, సండే ఓకే. అనౌన్స్ చేసేయాలి. అక్కడో హోర్డింగ్ ఓ 2 పేపర్ యాడ్లు వేస్తే స్టాల్స్ వస్తాయి. అవును. ఫోన్ చేసి మారుతి వాడు, టొయోటా వాడు, జీప్ వాడు, ఆ కంపెనీ ఇంకా వాళ్ళందరూ వచ్చేస్తారు. వాళ్ళు వచ్చినప్పుడు నాకు డబ్బులు ఇస్తారు స్టాల్కి ఇంత అని. అండ్ ప్రెజెంట్స్ మారుతి సుజుకి ప్రెజెంట్స్ ఆటో ఎక్స్పో ఇన్ అసోసియేషన్ విత్ సో అండ్ సో కో-ప్రెజెంటెడ్ బై BYD ఇట్లా బ్రాండ్స్ వస్తాయి స్పాన్సర్స్. దానివల్ల నాకు ఆదాయం. ఇప్పుడు నేను 10 లక్షలు పెట్టి వెన్యూ, 10 లక్షలకు ప్రమోషన్స్, 10 లక్షలకి ఇంకేవో ఖర్చు పెట్టి 30 లక్షలకి ఈవెంట్ చేస్తే నాకు 3 కోట్ల ఆదాయం వస్తుంది 3 నెలలు పని చేస్తే. అంటే మనకు అది ఆదాయం. ఇప్పుడు ఆదాయంలో నేను గవర్నమెంట్కి ఎంతో ట్యాక్స్ కడుతున్నా, సో ప్రభుత్వానికి కూడా ఆదాయం. ఇప్పుడు ఒక ఈవెంట్ చేసాం అక్కడ, సరే ఒక పెద్ద ఈవెంట్ చేసాం, ప్రభుత్వం చేసిందా? లేదు. ఒక ప్రైవేట్ ఏజెన్సీ ద్వారా నువ్వు ఏదో నడుపుకున్నావు ఫార్ములా ఈ రేస్ అని. దానివల్ల తెలంగాణకు ఒరిగింది ఏంటి? ఎవరైనా అవార్డు ఇచ్చారు లేదా ప్రపంచం ఏమైనా గుర్తించి చచ్చిందా? ఏం లేదమ్మా. ఇప్పుడు ఎందుకు ఉప్పల్ స్టేడియం ఉంది, అందులో నేషనల్ క్రికెట్ ఆడితే బోల్డ్ అంత ఆదాయం, బ్రాండ్స్, దాని టెలికాస్ట్ ఇవన్నీ ఉంటాయి. ఫార్ములా ఈ రేస్ వల్ల రూపాయి ఒరిగింది ఎవరికీ లేదు, అస్సలు జీరో. పైగా సెలబ్రిటీలను పిలిచి వాళ్ళకి ఎదురు డబ్బు ఇచ్చి మరీ పంపించావు. ఇన్ని జరిగాయి నీకు. సో దీని అంటే రాష్ట్రంలో మనం అధికారంలో ఉంటే ఖజానాని ఎంత చండాలంగా ఖర్చు పెట్టవచ్చో వీళ్ళని చూసి నేర్చుకోవచ్చు, ఎంత బాగా యథేచ్ఛగా దోచుకోవచ్చో వీళ్ళని చూసి నేర్చుకోవచ్చు. అందుకని చెప్పేసి ఇప్పుడు వాళ్ళు గవర్నర్ని కూడా అడిగారు, ఆయన కూడా అరెస్ట్ చేసుకోకపోండి అన్నారు. ఈరోజో రేపో అన్నట్టు అటు ఇటుగా ఉంది. నాకు తెలిసి ఖచ్చితంగా ఆయనైతే అరెస్ట్ అవుతాడు. ఇవాళ కోమటిరెడ్డి గారు చెప్పినట్లుగా ఒక్కసారి ఈ కేటీఆర్ని అరెస్ట్ చేస్తే కనుక నన్ను అడిగితే ఆ చట్టాల ప్రకారంగా 7 ఏళ్ళు శిక్ష పడుతుంది, బెయిల్ రాదు. 7 ఏళ్ళు సీరియస్లీ ఆయన అన్నాడు. మరి ఆయన వాళ్ళు ఏ సెక్షన్లో పెడుతున్నారో తెలియదు. సో నువ్వు ఉన్నప్పుడు అయితే మింగావుగా, మరి ఇప్పుడు కక్కమంటే కక్కవు ఎలాగూ, అట్లీస్ట్ నువ్వు సమాధానం అని చెప్పుకోవాలి కదా దానికి. అందుకని చెప్పి ఖచ్చితంగా అరెస్ట్ అయితే ఉంటుంది. ఓకే. అంటే మళ్ళీ బెయిల్ తీసుకొచ్చుకోవడం ఇలాంటివన్నీ ఉండే అంటారు. అంటే నాన్ బెయిలబుల్ వ్యారెంట్లు వేస్తే కనుక బెయిల్ కొంచెం కష్టం. అంతే ఎందుకమ్మా, ఎంత డబ్బు ఉంటే ఏమవసరం. కవితను ఎన్ని రోజుల్లో తెచ్చావు? 6 నెలల లోపలే ఉండింది. అవును. మరి కనీసం ఒక 3 నెలలను 4 నెలలను ఉంచుతారుగా.